వెల్కమ్ టు ఆర్టీవీ. మరి ప్రస్తుతం అయితే మనం మేడిపల్లిలో ఉన్నాము. మేడిపల్లిలో రీసెంట్‌గా కూడా ఇప్పుడు అంటే 11వ తారీఖు జరిగిన ఒక ఘటన మాత్రం ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలం రేపుతుందని అనుకోవచ్చు. లేట్‌గా వెలుగులోకి వచ్చిన విషయం కూడా అశోక్ మృతి. మరి అశోక్ హార్ట్ అటాక్‌తో మృతి చెందాడు అని చెప్పేసి తన భార్య పూర్ణిమ పోలీసులను, ఇటు డాక్టర్లను కూడా అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌ను, కుటుంబ సభ్యులను కూడా ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అది ఎక్కువ రోజులు దాగలేదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అశోక్ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇదే ఇల్లు అశోక్‌ది మాత్రము చూస్తున్నాం కదా! మరి అశోక్ బాత్రూమ్‌లో పడిపోయి హార్ట్ అటాక్ తోటి తను మృతి చెందాడు అని చెప్పేసి పూర్ణిమ తను నమ్మించడం జరిగింది. పోస్ట్‌మార్టం చెయ్యొద్దు, చేస్తే బాడీ ఇబ్బందవుతాదని చెప్పేసి కూడా భర్త మీద ప్రేమ ఉన్నట్టుగానే డాక్టర్లతో పోరు చేసిన విషయం కూడా మరి వెలుగులోకి చోటు చేసుకుందనే చెప్పొచ్చు. కానీ అసలు విషయం ఏంటి అంటే కూడా పూర్ణిమనే మరి అశోక్‌ని హతమార్చింది ఇక్కడ. ఎలా అంటే చాలా పకడ్బందీ ప్లాన్‌తో కూడా హతమార్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి డాక్టర్లు కూడా వెల్లడించడం జరిగింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో కూడా తను తన చున్నీతోనే అశోక్ మెడకు చుట్టి ఆ ప్లాన్ ప్రకారము తను ఎవరితోటైతే ప్రేమాయణం నడిపిస్తుందో మహేష్, అలాగే మహేష్ ఫ్రెండ్ అయినటువంటి సాయి, ఇద్దరి సహాయంతో కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇదే ఇంట్లో అశోక్ ప్రాణాలను బలి తీసుకుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్లాన్ ప్రకారం ఈవినింగ్ సాయంత్రం 11వ తారీఖు సాయంత్రము 6, 6:30 ప్రాంతంలో కూడా పనులు ముగించేసుకొని అశోక్ ఇంటికి రావడంతో రాగానే కూడా తన మీద అటాక్ జరిగినట్టుగా కూడా ఇప్పుడు పోలీసులైతే నిర్ధారణ చేశారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం తను ఒక ప్లే స్కూల్ రన్ చేస్తుందని కూడా తెలుసు కదా! ఆ ప్లే స్కూల్ ఇదే మరి. ఈ కింద ప్లే స్కూల్ రన్ చేస్తూ ఉంది. పైన మాత్రం వాళ్ళు రెంట్‌కుంటారు. కానీ ఈ మహేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడనే చెప్పుకోవాలి. అతను మాత్రం దగ్గరలోనే ఇక్కడ పరిసర ప్రాంతాల్లోనే తను రెంట్‌కుంటున్నాడు. తనొక డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు ఈ ఇల్లు కట్టుకోక ముందు నుంచే వాళ్ళకు పరిచయం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో అశోక్ వాళ్ళు కూడా ఇంకొక ఇంట్లో ఉండేవాళ్ళు. అక్కడ పక్కపక్క ఇళ్లల్లో ఉన్నప్పుడు కూడా మహేష్‌తో తనకు స్నేహం ఏర్పడింది అని తెలుస్తోంది. అయినప్పటికీ తనతో ఆ స్నేహం కాస్త ప్రేమాయణంగా మారిపోయింది. అడ్డుగా నిలుచున్నాడు భర్త అని చెప్పేసి అశోక్‌ను అడ్డు తొలగించే ప్రయత్నంలోనే తనది హార్ట్ అటాక్ అని చెప్పేసి కూడా తను నమ్మించాలని ఎంతో ప్రయత్నం చేసింది. అసలు విషయం ఏంటంటే ఆ అశోక్‌ని పైనకు పిలిపించేసి కూడా తను పైనకు రాగానే వెంటనే మహేష్‌ని, సాయిని ఇదే ఇంట్లో పైన మనం చూస్తున్నాం కదా! సెకండ్ ఫ్లోర్‌లో అక్కడ ఆ సెకండ్ ఫ్లోర్‌లోనే వాళ్ళుంటారు. ఎందుకంటే చూపించే ప్రయత్నం చేశాం కానీ ఇంటికి లాకులున్నాయి. వీళ్ళు లేరు ఇంటి పట్టున కాబట్టి మనం లోపలికెళ్ళి చూపించలేకపోతున్నాము. ఆ సెకండ్ ఫ్లోర్‌లోనే తను ఎంట్రీ అవ్వగానే మెయిన్ హాల్‌లోనే తనని మహేషు, సాయి, ఇటు పూర్ణిమ ముగ్గురు కూడా అటాక్ చేయడం జరిగింది. తన మొహం మీద గూడా దెబ్బలున్నాయి. అలాంటిది మళ్ళీ పైన పెంట్ హౌస్ ఉంది. ఆ పెంట్ హౌస్ ఎళ్లి అక్కడ బాత్రూమ్‌లో తను పడిపోయాడు హార్ట్ అటాక్‌తో అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది పూర్ణిమ. అంటే ఇంత క్రూరంగా తను ప్లాన్ చేసిందని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే తనని బలి తీసుకున్నారో అశోక్‌ని, ఆ తర్వాత కూడా కిందికి దిగి వచ్చిన తర్వాత కూడా మెయిన్ గేట్ నుంచి రాకుండా ఈ మెయిన్ గేట్‌లో నుంచి సెకండ్ గేట్ ఉంది అవతల సైడ్ నుంచి. ఆ సెకండ్ గేట్ నుంచి కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఉన్నారు, బంధువులున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఎంత ఈజీగా ఉందో వాళ్ళు పారిపోవడానికి కూడా ఇక్కడంతా కూడా మనం చూడాలి. ఈ ఇంటి చుట్టూ కూడా. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళదే. ఆమె ట్యూషన్ కూడా చెప్తాది. ప్లే స్కూల్ రన్ చేయడమే కాకుండా ఇగో ఇదంతా కూడా వాళ్ళ ఇంటి ప్రాంగణమే అని చెప్పుకోవచ్చు. ఈ ఇక్కడి నుంచి కూడా ఎళ్ళడానికి సెకండ్ గేట్‌కు దారి ఉంది. అలాంటిది ఆ సెకండ్ గేట్ నుంచే కూడా వాళ్ళని తప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎంత ధైర్యం అంటే ఇక్కడ తనని బలి తీసుకోవడమే కాకుండా 11 రోజుల వరకి అంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా భర్త అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించింది పూర్ణిమ నిందితురాలు అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు కూడా తన పేరెంట్స్‌తోనే ఇదే ఇంట్లో కూడా తను నివాసం ఉండి చాలా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారంగా బయటపడకుండా ఎన్ని ప్లాన్‌లేసింది, అసలు ఏం జరిగింది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. మేడం మీరు ఏమవుతారు అశోక్? మరదలనవుతా అండి. మరదలు. అంటే ఎప్పుడు తెలిసింది ఈ విషయము? అసలు ఏం జరిగిందని? మాకు అదే రోజు నైట్ తెలుసు. ఇలా హార్ట్ అటాక్‌తో ఇలా పడిపోయారని చెప్పి ఫోనొచ్చింది అని చెప్పి. సో, దాని నెక్స్ట్ డే మేమొచ్చాము. వచ్చేసరికి ఇంకా రాలేదు. పోస్ట్‌మార్టంకి పంపించారు అని చెప్పారు. ఓకే. అంటే పోస్ట్‌మార్టం జరిగేటప్పుడు పోస్ట్‌మార్టం చేయొద్దని కానీ ఏదైనా తను అనడం కానీ ఇది జరిగిందా?
అన్నారంట పోస్ట్‌మార్టం చేయొద్దు. ఇది మనం తీసుకెళ్ళిపోదాం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారంట అక్కడ అని తెలిసింది. అత్త వాళ్ళు ఉండే వాళ్ళతో తను లేదు మనం వెళ్ళిపోదాం ఇంటికి పోస్ట్‌మార్టం అవసరం లేదు అని చెప్పి చేస్తున్న టైంలో ఆ అబ్బాయి కూడా అక్కడే ఉండే. అంటే ఆయన ఈ ఏరియాలో ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకున్నాడు. సో, నేను చూసుకుంటాను ఇవన్నీ అవసరం లేదు. మనం వెళ్ళిపోదాము డెత్ సర్టిఫికేట్‌కి అన్నట్టు ఆయన ఏం మాట్లాడారో వద్దు అన్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు అక్కడే ఉండే పోస్ట్‌మార్టం టైంలో కూడా ఎవరు మహేష్ కూడా? మహేష్ కూడా ఉండే అని చెప్పారు. అంటే నేను అక్కడ లేను. ఎందుకంటే వీళ్ళు చెప్పిందే విన్నాను కదా! నేను ఆ రోజు ఈవినింగ్ 4:00 వచ్చాను ఇక్కడికి యాక్చువల్‌గా. ఓకే. కానీ ఈ విషయం అంటే ఇప్పుడు అశోక్‌కి మదర్, ఫాదర్ వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటే ఉంటారా? లేరండి. వీళ్ళతో పాటు ఉండరు. వాళ్ళ ఫాదర్‌కి కొంచెం నీ పెయిన్ వల్ల ఆయన ఇక్కడ వీళ్ళది ఇంకొక హౌస్ ఉంది. ఇదే బృందావన్ కాలనీలో. అక్కడ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్‌లో. సో, ఈయన రోజు ఆయన కోసం ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడం, తేవడం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ సెకండ్ ఫ్లోర్‌లో ఉంది గదా! ఇది రీసెంట్‌గా 4 ఇయర్స్ బ్యాకే ఇది కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు. సో, ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఆయన పైకెక్కలేక ఆయన అక్కడ ఉంటారు. సో, ఎవ్రీడే ఈయనెళ్ళి ఫుడ్ ఇచ్చి రావడం జరుగుతుంది. అశోక్ వాళ్ళ మదర్ ఎక్స్‌పైర్ అయ్యారని విన్నాను. అవునండి. మా మా అత్తగా. ఓకే. అంటే ఇప్పుడు అశోక్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంటారు కాబట్టి తనకెప్పుడు ఫుడ్ ఇచ్చేసి వస్తూ ఉంటారు. అలాంటిది నైట్ టైము మరి ఇది జరిగింది ఈవినింగ్ టైంలో. అలాంటప్పుడు కూడా మరి వాళ్ళ ఫాదర్‌కి ఏమన్నా ముందు అంటే మామూలుగా ఆయన ఫోన్ చేయడం కానీ అలాంటిది ఏమన్నా జరిగిందా? లేకపోతే వాళ్ళ ఫాదర్‌కి ఎప్పుడు తెలిసింది ఈ విషయం? యాక్చువల్‌గా ఆయన 20 డేస్ బ్యాకే ఆయన ఊరికెళ్లారు. వాళ్ళ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్లారు. సో, ఆయన లేరు. ఆయన రెగ్యులర్‌గా ఈయనకి ఫోన్ చేస్తారంట. ఆ రోజు నేనిక్కడొచ్చినప్పుడు ఆయన్ని అడిగాను. ఏమైంది అన్నప్పుడు ఆయన అన్నారు, "నేను ఆఫ్టర్‌నూన్ ఫోన్ చేశాను. నాతో మాట్లాడాడు. ఇంటికి వెళ్ళాక చేస్తాను" అని చెప్పారంట. ఈవినింగ్ 5:00 నుంచి మా అమ్మ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సరే ట్రాఫిక్‌లో ఉన్నారు. ఇంటికెళ్తున్నారేమో, ఇంటికెళ్ళాక చేస్తారేమో అని వెయిట్ చేశారు. సో, అలా వెయిట్ చేశారు. ఫోన్ కంటిన్యూస్‌గా రింగ్ చేసినా రింగ్ ఎవరు ఎత్తట్లేదు. తర్వాత వీళ్ళకి నైట్ కాల్ ఎళ్ళింది ఇక్కడి నుంచి. ఇలా హార్ట్ అటాక్‌తో పడిపోయారు అని చెప్తే అట్లా తెలిసింది. అట్లా తెలిసింది ఓకే. ఆయనకి. అశోక్‌కి ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. ఒక అబ్బాయి. హ్మ్. అంటే ఇక్కడ ప్లే స్కూలు పూర్ణిమనే నడిపిస్తుంది అని తెలుస్తూ ఉంది. ప్లే స్కూల్ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తుంది? అది నాకు ఐడియా లేదు. అంటే ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ నడిపిస్తున్నారు. యాక్చువల్‌గా వాళ్ళు పాతింట్లో ఉన్నప్పుడు కూడా ఆమె ప్లే స్కూల్ నడిపించేది. ప్లే స్కూల్ కమ్ డే కేర్ నడిపించేది తను. సో, అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేసుకున్నారు వీళ్ళు. ఓకే. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఇదంతా తెలిసిన తర్వాత కూడా ఫస్ట్ ఏమో హార్ట్ అటాక్‌తో చనిపోయాడు అని చెప్పేసి తెలిసింది కదా! తర్వాత ఇలా చేసింది అన్న తర్వాత అసలు ఎప్పుడు తెలిసింది? ఎన్ని రోజులకు తెలిసింది మీకు? అంటే డే 1 నుంచి మాకు డౌట్ ఉండే. హ్మ్. ఆయన న్యాచురల్ హార్ట్ అటాక్ అయితే కాదు. సంథింగ్ ఏదో అయ్యింది ఆయనకి. బయట పెట్టట్లేదు. తన ప్రవర్తన చూసినా అలా అనిపించట్లేదు. ఇది న్యాచురల్‌గా అయింది అని చెప్పి. సో, మాకు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది అది ఆమె చేసింది అని చెప్పి. 11 డేస్ ఆమె మాతోనే ఉండే కదా ఇంట్లో. అన్ని రిచువల్స్ చేసింది, అన్నీ చేసింది. బట్ తను చేసిందని ఎవరికీ ఇప్పుడు డౌట్ ఉండే కానీ తనే చేసిందని మనం చెప్పలేం గదా! అడగలేం గదా! అని ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు. అంటే దీనికి ముందు ఈ ఘటనకు ముందు అశోక్ మృతి చెందడానికి ముందు కూడా మీతో ఎలా ఉండేది పూర్ణిమ? అసలు కలిసేదా అందరితో? అందరితో కలిసేది. అన్ని ఫంక్షన్స్‌కొచ్చేది. కానీ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఎవ్వరింటికి రాకపోవడం, బా మా బావ ఒక్కడే అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం అది జరిగేది. నేను కూడా రీసెంట్‌గా ఇంట్లో పూజ చేసినప్పుడు పిలిస్తే బావ ఒక్కళ్ళే వచ్చారు. అడిగాను ఏమైంది అక్క రాలేదా అంటే, లేదు బిజీగా ఉన్నారు అని చెప్పారు. సో, అంతే తెలుసు గానీ వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ ఉంది అలాంటివేమీ తెలీదు మాకు. తెలీదు. తెలీదు అసలు. తెలిస్తే అట్‌లీస్ట్ ఆయన ఎవరితోన్నా చెప్పుకున్నా బావున్ను ఇలా ఉంది అని చెప్పి ఎవ్వరికీ తెలీదు కాబట్టే సో, ఎవరు ఇక్కడ లేరు కదా! సో, ఇలా చేసేస్తే హార్ట్ అటాక్ అని క్రియేట్ చేసి అన్నీ నాకొచ్చేస్తుందేమో అనుకునుంటారు. అందువల్ల ప్లాన్ చేసి ప్లాన్ చేశారంటారు. హ్మ్. అంటే అంటే తెలిసిన అమ్మాయేనా? దగ్గర అమ్మాయేనా? లేకపోతే ఏదైనా దూరపు బంధువా ఈ పూర్ణిమ అసలు? దూరపు బంధువు అంటే రిలేషనే. ఈయనకి మరదలే అవుతారు. సో, అలా వాళ్ళు గూడా లవ్ మ్యారేజే వాళ్ళది కూడా. లవ్ మ్యారేజ్. హ్మ్. ఓకే. అంటే ఇంట్లో ఒప్పుకోలేదా? ఎట్లా లవ్ మా మ్యారేజ్? పెద్దత్తే ఒప్పుకోలేదు. చాలా యాంటీగా ఉండి. కానీ బావ ఇంకా తెచ్ తె ఐ మీన్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా ఆయన చేసుకున్నారు మ్యారేజ్ తర్వాత. హ్మ్. అత్తయ్య ఒప్పుకోలేదు. అసలు ఇంట్లోకి కూడా ఈమెని రానివ్వలేదు. ఒక 1 ఇయర్ అలా. ఇంకా తర్వాత హ్మ్. అసలు తన ప్లానింగ్ ఏమై ఉంటుందనుకుంటున్నారు? ఇలా చేశారు కదా! ప్లానింగ్ మెయిన్ మోటివ్ అంటే ఇప్పుడు చూడండి అదర్ పర్సన్‌కి ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. ఆయన మేస్త్రి వాళ్ళ కొడుకంట. జస్ట్ ఏంటి
తనతో ఉండాలి అనుకుంది. బట్ ఇవన్నీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎక్కడి నుంచొస్తుంది? ఇవన్నీ ఆల్రెడీ ఈయనకున్నాయి. ఈయన మీద ఏమన్నా పాలిసీలు, ఇన్స్యూరెన్సెస్ ఏమన్నా ఉండి ఉండొచ్చు. సో, దాని మీద సో, వన్స్ ఆయనని ఇలా న్యాచురల్ డెత్‌గా క్రియేట్ చేసి పంపించేస్తే మొత్తం నాకే వస్తుంది. తర్వాత నేను వచ్చు అన్న ఆలోచనలో ఉండి ఉండాలి. సో, అదే చే అయ్యుంటుంది. అదే అయ్యుంటుంది మోటివ్. ఎందుకంటే ఇప్పుడు అదర్ పర్సన్ కూడా మంచిగా వెల్ సెటిల్డ్ ఉంటే, ఈయన నాకు అడ్డొస్తున్నారు అని చెప్పి ఆయనతో వెళ్ళిపోవచ్చు. చంపాల్సిన ఆలోచన వచ్చింది అంటే, రేపు సర్వైవల్ గురించి కూడా థింక్ చేస్తారు గదా! మనీ లేకుండా తను ఇక్కడ 30-40 కిడ్స్ వరకు స్కూల్‌కి వస్తారు అంట. సో, వాళ్ళు మొత్తం చూస్తే తనే సంపాదించడం ఇవన్నీ తనే హ్యాండిల్ చేస్తుంది ఇక్కడ. ఆయన కూడా ఆయనకి ఏంటి అన్నది మనకు తెలీదు గదా! ఎంతవరకు వాళ్ళు మ్యూచువల్‌లో ఉన్నారు, ఏంటి ఫైనాన్షియల్‌గా మనకేం తెలీదు. మనం దాని గురించి మాట్లాడలేం. కానీ మోటివ్ అయితే అదే ఉండొచ్చు అని మాకనిపిస్తోంది. అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి సార్ యాక్చువల్‌గా ఎందుకంటే అశోక్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు ఎక్కడ ఎవరితో కూడా గొడవలు పడ్డ దాఖలాలు లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. తనకెలాంటి ఇష్యూ లేనట్టుగానే ఉంది. కానీ పూర్ణిమ మాత్రం ఇలాంటి ప్లాన్ చేసింది అంటే ముందుగానే ప్లాన్ ప్రకారంగానే అమలు చేసిందంటారా? ఖచ్చితంగా ఆవిడ ప్లాన్ ప్రకారమే చేసింది ఈ ఇన్సిడెంట్‌ని మటుకు. హ్మ్. ఆవిడంతా ప్లానింగ్ చేసుకొని ఎవరు లేని టైంలో ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో రెంట్‌కున్న పర్సన్స్ కూడా లేని టైంలో వాళ్ళ ఫాదర్ ఊర్లో లేని టైంలో సైలెంట్‌గా ఈ ఈ ఇన్సిడెంట్ చేసి మా అందరికి ఫ్యామిలీకి తెలియడం కూడా 10:30, 11కి తెలిసేలాగా చేసింది. అంటే 6:30కి అలా అయిన తర్వాత 2, 3 అవర్స్ తర్వాతే మా అందరికీ తెలిసింది. అంతసేపు మాకెవరికీ తెలియలేదు. నాకైతే 11:00 తెలిసింది. 11:00 అంటే యెస్. డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన అది కూడా తర్వాత ఈవిడ చెప్పారా? ద్వారా కాదు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎళ్ళేసరికి అలా స్ప్రెడ్ అయింది తప్ప వీళ్ళ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఇంకా మీరు డైరెక్ట్ హాస్పిటల్‌కే ఎళ్లారా సార్? లేదండి. నేను ఇక్కడికే వచ్చాను. యాక్చువల్‌గా నాకు ఆ టైంలో హెల్త్ బాగోలేదు. నాకు ఫీవర్ ఉండడం వల్ల నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇక్కడికొచ్చాను నేను. మార్నింగ్ వచ్చారు. నెక్స్ట్ రోజు మార్నింగే వచ్చాను. ఓకే. అంటే ఇక్కడ ఇలాంటి సంఘటన జరిగింది అనేది అందరికీ బాధాకరమైన విషయమే. ఇప్పుడు బాబు ఎక్కడున్నారు సార్? బాబు వాళ్ళ సిస్టర్ దగ్గర అంటే ఆళ్ళ అమ్మమ్మ ఆళ్ళ ఇంటికి ఎళ్తాను అని చెప్పాడు. వాళ్ళ బావగారు అడిగినా అదే మా పెద్ద బావగారు అడిగినా సరే నాతో వచ్చేయి అంటే రాను. ఆ! మా పిన్ని ఇంటికెళ్తాను. మా పిన్ని వాళ్ళతో ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. హ్మ్. ఓకే. తనకు కూడా హెల్త్ బాగలేదు అనే విషయం బయటకొస్తూ ఉంది. ఏంటి సార్ అసలు తనకి ప్రాబ్లమ్ ఏంటి? యాక్చువల్‌గా హార్ట్‌లో సమ్ హోల్ ఉండేది పుట్టినప్పుడే. దాన్ని సర్జరీ చేశారు. హ్మ్. మళ్ళా 18 ఇయర్స్‌కి ఎప్పుడో ఇంకొకటి చేయాల్సి ఉంటదని చెప్పారు. దాని గురించి కూడా ఎక్కువ సఫర్ అయ్యి పిల్లోడి గురించే ఈ ప్రాపర్టీ అంతా డెవలప్ చేస్తూ ఉంటాడనమాట. అంటే రేపు ఉదయం ఫ్యూచర్‌లో తనకి ఏ ఇబ్బంది ఉండకూడదని పిల్లోడి గురించి అంతా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకునేవాడు. అలాంటిది తనే లేకుండా అయిపోయాడు. అంటే ఎప్పుడైనా వీళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయని కానీ, లేకపోతే వాళ్ళిద్దరూ ఒకరు పడట్లేదని కానీ, మీ దాకా ఎప్పుడైనా వచ్చిందా సార్ ఈ అసలు, సమస్యలు? అసలు మా వరకే కాదండి. ఎవ్వరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికీ కూడా తెలీదు. ఎవరినడిగినా సరే వాళ్ళిద్దరూ బాగానే ఉండేవారని జెప్పేవారు తప్ప, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలున్నాయని జెప్పి ఎప్పుడు ఎవరి ద్వారాను మాకు తెలియలేదు. గొడవలున్నట్టు కూడా మాకెప్పుడు ఏ ప్రాబ్లమ్ తీసుకురాలేదు మా వరకు. ఆ! ఈ అమ్మాయి ఎలాంటిది సార్? అంటే తను మీకేమైనా ముందుగా ఎప్పుడైనా తన గురించి తేడా అనిపించడం గాని, తను మంచిది కాదనిపించడం గాని జ అలాంటివేమైనా ఉన్నాయా సార్? జనరల్‌గా అమ్మాయితో మాకు అక్వెయింటెన్స్ చాలా తక్కువ. మేము ఎప్పుడో గాని బయట కలుసుకుంటాం గానీ, ఇంటికొచ్చే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అందువల్ల మాకు ఆ అమ్మాయి ఎలా ఉంటది, ఏంటి తన బిహేవియరు మాకు తెలీదు జనరల్‌గా. హ్మ్. తెలీదు. హ్మ్. ఓకే. అంటే ఈ సంఘటన మీద ఇప్పుడు ఆమెను రిమాండ్‌కి తరలించారు. కానీ ఎలాంటి న్యాయం జరిగితే బావుంటుందనుకుంటున్నారు సార్? ఏమి లేదండి. మాకొకటే ఆవిడనేంటంటే బెయిల్ మీద రిలీజ్ చేయకుండా అండర్ ట్రయల్ జరిగితే హ్మ్. మాకు బావుంటది. బావుంటది. హ్మ్. మరి ఎందుకంటే బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత కేసు విచారణ జరగడానికి ఒక 5 ఇయర్సో, 6 ఇయర్సో టైం తీసుకుంటే, ఈలోపు ఆవిడ వల్ల కుటుంబానికి, పిల్లోడికి గాని, వాళ్ళ రిలేటివ్స్‌కి గాని, మా రిలేటివ్స్‌కి ఉండొచ్చు. హ్మ్. ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసే అవకాశాలుంటాయి గాబట్టి, అండర్ ట్రయల్‌లో జరిగితేనే మాకు మేలు జరుగుతదని మేమనుకుంటున్నాం. అది కూడా కరెక్ట్‌గా మా బావకి కరెక్ట్‌గా జరిగినట్టు తన ఆత్మకి శాంతి కలుగుతదని మేమనుకుంటున్నాం. అనుకుంటున్నా. యెస్. ఓకే. చూసాం కదా మరి. ఎందుకంటే పూర్ణిమ ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తనకు అక్కడ ఇంట్లో కూడా వాళ్ళని ముందుగానే
కాబట్టి ఇక్కడ పకడ్బందీగా ప్లాన్ అని క్లియర్ అయిపోతుంది. వాళ్ళని ముందుగానే ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉంచి, ఎప్పుడైతే అశోక్ తన పనులు పూర్తి చేసుకొని రాగానే ఈ ఈ పనికి వాళ్ళు పాల్పడితే సరిపోతుంది అనే ఇదితోటే, కానీ అసలు విషయం ఏంటంటే 11 రోజులు పెద్ద కర్మ అయ్యేంత వరకు కూడా తను ఎంత బాగా మేనేజ్ చేసిందో ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతగా ఉంది. అందులో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు మహేష్, సాయి అలాగే పూర్ణిమ కూడా. ఇటు బాబుకు చూస్తే బాబుకు మరి హార్ట్‌లో ఆల్రెడీ ఆపరేషన్ అయింది. మళ్ళీ ఆపరేషన్ జరగాలన్నారు కాబట్టి, బాబు హెల్త్ కూడా బాగోదు కాబట్టే అశోక్ ఇంత పెద్ద ఇల్లును కూడా బాబు కోసమే కట్టుకొని, తను కష్టపడి లోన్ తీసుకొని, హౌస్ లోన్ తీసుకొని బాబు కోసమే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కానీ పూర్ణిమ మాత్రము అదే భర్త అడ్డనుకునింది. అడ్డుగా ఉన్నాడు తొలగించుకోవాలి అనుకుంది. కానీ బాబును కూడా మరి అదే పరిస్థితికి తీసుకొచ్చేదేమో ఉంటే మాత్రము. కానీ డాక్టర్లు బయటపెట్టిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారంగా మాత్రము తను ఒక నేరస్తురాలుగా బయట నిర్ధారణ అయిపోయింది. అందరికీ తెలిసింది విషయమైతే. ఇలాంటి ప్లాన్ చేసిన పూర్ణిమకు కఠిన శిక్ష పడాలి అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులైతే కోరుకుంటూ ఉన్నారు. మరి కెమెరామెన్ గణేష్‌తో నిర్మల ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.